నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వచ్చే 30 ఏళ్ల ఏపీ భవిష్యత్తు తెలుగుదేశం జనసేన భాజపా లక్ష్యమన్న చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామని విశ్వాసం గంజాయి డ్రగ్స్ తో జగన్ ఏపీని నాశనం చేశారని చంద్రబాబు ధ్వజం మాదక ద్రవ్యాల కట్టడిపై ఎందుకు సమీక్షించలేదని సీఎంకు ప్రశ్న తెలుగుదేశం వర్క్షాప్ లో ఫోన్ ట్యాపింగ్ కలకలం ఓ కానిస్టేబుల్ పట్టుకున్న శ్రేణులు బాధ్యులపై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ ఢిల్లీ మద్యం కేసులో కవితకు మరో 3 రోజులు ఈడీ కస్టడీ హైదరాబాద్ లో భారాస ఎమ్మెల్సీ బంధువుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనాన్ని ప్రశ్నించిన భాజపా మద్యం కేసులో ఆమె తప్పు లేదని చెప్పగలరా అని భారాస అధినేతకు కిషన్ రెడ్డి ప్రశ్న తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంపై టీపీసీసీ కసరత్తు వచ్చే నెల తుక్కుగూడలో భారీ బహిరంగ సభ హాజరు కానున్న ఖర్గే రాహుల్ లోక్సభ ఎన్నికలకు మరో 3 భారాస అభ్యర్థులు ఖరారు సికింద్రాబాద్ లో పద్మారావు పోటీ భువనగిరి నల్గొండల్లో కొత్త వారికి అవకాశం రష్యా రాజధాని మాస్కో ఉగ్రదాడిలో 150 దాటిన మృతుల సంఖ్య 4 తీవ్రవాదులు సహా 15 మందిని అరెస్టు చేసిన అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం తెలుగుదేశం జనసేన భాజపా వేసే పునాది 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీలో ఎన్డీఏ 160 సీట్లకు పైగా గెలవబోతోందని, కేంద్రంలో కూడా 400కు పైగా ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్న చంద్రబాబు పొత్తు వల్ల సీట్లు కోల్పోయిన తెలుగుదేశం నేతల త్యాగాన్ని తానెప్పుడూ మర్చిపోనని చెప్పారు. వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో విజయవాడలో వర్క్షాప్ నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభ్యర్థులతో పాటు జనసేన, భాజపా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, వైకాపా కుట్రలు లాంటి అంశాలపై చంద్రబాబు నేతలకు మార్గనిర్దేశనం చేశారు. అభ్యర్థులు అనుసరించాల్సిన పద్ధతులను, వ్యూహాలపై చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కోడ్ ఉల్లంఘించారని ఫోటోలు తీస్తుంటే కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిపై వైకాపా నాయకులు దాడికెత్తించడంపై చంద్రబాబు మండిపడ్డారు. అన్యాయం మాధవి ఎదురు తిరిగిన తీరుని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వైకాపా లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా సర్వైవ్ అవుతాడు నా జీవితంలో ఎప్పుడు నేను ఊహించలేదు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పేయడం, ఎవరైనా నువ్వు తప్పు చేశావు అంటే వాళ్ళపైన పడిపోవడం, తప్పుడు కేసులు పెడతారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే భయంకరమైన వాతావరణం ఫేస్ చేశాం. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి. 200-500 రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేము. అంత దుర్మార్గులు వేరు. ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్ లో ఉన్నారన్న ఆలోచన. తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి ఎలక్షన్ లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ లో ఏపీ అధికారుల తీరును సిబిఐ సైతం తప్పుపట్టిందని చెప్పిన చంద్రబాబు డ్రగ్స్ పై పోరాడుతుంటే వైకాపా నాయకులు తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఒక్కసారి కూడా గంజాయి, డ్రగ్స్ కట్టడిపై ఎందుకు సమీక్ష చెయ్యలేదని నిలదీశారు. విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి, ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయింది. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాం. ముద్రా పోర్ట్ నుంచి వచ్చింది, విజయవాడ కన్సైన్మెంట్ వచ్చింది, కాకినాడ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు అని ఆ రోజు చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ కేసు ఏం చేశారో దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నాం. 5 సంవత్సరాల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గంజాయి పైన గాని, డ్రగ్స్ పైన గాని సమీక్ష చేసిన దాఖలాలు లేవు. గ్రేటర్ రాయలసీమ పరిధిలో 41 మందికి రెడ్లకే వైకాపా టికెట్ ఇచ్చిందని తెలిపారు. తెలుగుదేశంలో బీసీలకే పెద్దపీట వేశామన్నారు.
ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. 400+ ఎన్డీఏ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ 160+ రావాలి. ఎంపీల్లో 24+, 25 గెలిపించుకోగలిగితే చరిత్ర కడప కూడా మనమే గెలవబోతున్నాం. దాంట్లో నాకు అనుమానం లేదు. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థులుగా, అందరి అభ్యర్థులుగా ప్రజాహితం కోసం మీరు పనిచేయాలి. ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ గా ముందుకు పోవాలి. 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలవడానికి 160 సమావేశాలు పెడుతున్నానని, అన్ని సెగ్మెంట్లలో పర్యటిస్తానని చంద్రబాబు తెలిపారు. టిక్కెట్లు దక్కని అభ్యర్థులు నిరుత్సాహానికి గురి కావద్దన్న చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అందరికీ తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్వహించిన వర్క్షాప్లో ఫోన్ ట్యాపింగ్ కలకలం రేపింది. వర్క్షాప్లో తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నాడని ఓ వ్యక్తిని తెలుగుదేశం నేతలు పట్టుకున్నారు. కొందరు ఏపీ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అతన్ని విచారించగా తాను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని, ఐజీ పంపితేనే వచ్చినట్లు చెప్పాడని తెలుగుదేశం నేత బోండా ఉమా తెలిపారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని కదలికలపై అతను నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్న ఆధారాలు కానిస్టేబుల్ ఫోన్లో తమకు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులపై వెంటనే ఈసీ చర్యలు తీసుకోవాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ దాంట్లో మొదటి నుంచి కూడా సమావేశాన్ని పాల్గొని రెడ్ హ్యాండెడ్గా అక్కడ మాకు దొరికాడు. ఇతన్ని ఎవరును అంటే, మీరెవరు నాకు టచ్ చేయలేరు, నేను ఐజీ గారు పంపిస్తే వచ్చాను, మీరెవరు నన్ను ఏం చేయడానికి లేదు, నేను పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు. ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించాడు. సబ్స్క్రైబర్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఇతను సెర్చ్ ఆప్షన్ లో చిన్ని గారి నెంబర్ వేసి, మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి నెంబర్ వేసి ఆ ఫోన్ లో దాన్ని ఈయన్ని ట్రాక్ చేస్తూ ఆ పోర్టల్లో వేసి మూవ్మెంట్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాక నెక్స్ట్ లెవెల్ ట్యాపింగ్ వెళ్తాం. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారైందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన షర్మిల, గాంజా, హెరాయిన్, కొకైన్ ఏది కొనాలంటే అది దొరికే ఉడతా ఆంధ్రప్రదేశ్ అయ్యిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయన్నారు. ఈ 10 ఏళ్లలో ఏపీని డ్రగ్స్కు కేర్ ఆఫ్గా మార్చేశారని ఆరోపించారు. 25,000 కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే తమ తప్పు లేదని వైకాపా, తెలుగుదేశం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిఘా వ్యవస్థ సహకారం లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని ప్రశ్నించారు. ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని షర్మిల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విశాఖ గంజాయి డ్రగ్స్కు రాజధానిగా మారిందని, దేశంలో మాదక ద్రవ్యాలు ఎక్కడ దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని భారతీయ జనతా పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆక్షేపించారు. విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారని, గంజాయిని నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని ఆయన విశాఖలో విమర్శించారు. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్పై లోతైన విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మలానే బయటపడింది తప్ప, లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దీన్ని ఏదో భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు కులము, దాంట్లో ఉన్న నిందితులుగా పేర్కొంటున్న కొన్ని పత్రికలు వారు కులము ఒకటే అని చెప్పి దీన్ని కులాలకి ఆపాదించడం అనేది అత్యంత దారుణం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న మా పురంధేశ్వరి గారికి, లేకపోతే వారు వియంకుడి గారికి ఏ విధమైన సంబంధం లేదు. చీప్ పొలిటికల్ స్ట్రాటజీ కింద మేము భావిస్తున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై వైకాపా అధికారిక ఎక్స్ ఖాతాలో తన పేరుపై పోస్టు పెట్టడంపై నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సచివాలయంలో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై వైకాపా ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారిక ఎక్స్ ఖాతాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కృష్ణదేవరాయలు ఆధారాలు సమర్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతుండగానే నిజ నిర్ధారణ కాకుండానే తన ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేసిన వైకాపాపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఈ కేసులో 2 రోజుల క్రితం అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరితో కలిసి విచారించే అవకాశం ఇవ్వాలన్న ఈడీ విజ్ఞప్తిపై కోర్టు కవిత కస్టడీని పొడిగించింది. అటు కేసుకు సంబంధించి మేనల్లుడు మేకా శరణ్ ద్వారా కవిత లావాదేవీలు నిర్వహించినట్లు భావిస్తున్న ఈడీ అధికారులు ఆమె బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు చేసిన భారాస ఎమ్మెల్సీ కవిత 7 రోజుల కస్టడీ ఇవాళ ముగుస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, వైద్యులు సూచించిన ఆహారాన్నే ఇస్తున్నామని ఈడీ తెలిపింది. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించిన ఈడీ న్యాయవాది కస్టడీ పొడిగిస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరిని కవితతో కలిసి విచారిస్తామని తెలిపారు. కవిత కుటుంబ వ్యాపార లావాదేవీలపై విచారణ చేస్తున్నట్టు తెలిపిన ఈడీ మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కవిత తన ఫోన్లో డేటాను తీసేశారని, కుటుంబ ఆదాయ పన్ను, వ్యాపారాల వివరాలు అడిగినట్టు ఈడీ కోర్టుకు తెలిపింది. ఆ వివరాలు ఇంకా ఇవ్వలేదని పేర్కొన్నారు. అయితే కవిత ఈడీ కస్టడీలో ఉంటే వివరాలను ఎలా ఇవ్వగలరని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. చివరకు కోర్టు కవితను మరో 3 రోజులు కస్టడీకి అనుమతించింది. అటు కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్న ఆమె తరపు న్యాయవాది వెంటనే ఈడీకి నోటీసులు ఇవ్వాలని కోరారు. ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్న కవిత ఈ చర్యపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. అటు ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు మేకా శరణ్ పేరును రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈడీ అధికారులు ప్రస్తావించారు. కవిత ఇంట్లో చేసిన సోదాల్లో మేకా శరణ్ ఫోన్ దొరికిందని, ఆయన్ను 2 సార్లు విచారణకు పిలిచినా హాజరు కాలేదని తెలిపింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీలో శరణ్ కీలక పాత్ర పోషించారని, అతడు కవితకు అత్యంత సన్నిహితుడని తెలిపింది. కవిత అరెస్టు జరిగినప్పుడు శరణ్ ఆ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. ఆ సమయంలో శరణ్ ఫోన్ సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లావాదేవీలకు చెందిన సమాచారం గుర్తించినట్లు ఈడీ వివరించింది. అందులోని సమాచారం ఆధారంగా మాదాపూర్లోని శరణ్ నివాసంలో ఈడీ అధికారులు ఇవాళ తనిఖీలు చేశారు. కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. మాదాపూర్లోని డిఎస్ఆర్ రేగట్టె అపార్ట్మెంట్స్ లో కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో 11 గంటలు ఈడీ సోదాలు చేసింది. ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎలాంటి సంబంధం లేదని భారాస అధినేత కేసీఆర్ నిరూపించగలరా అని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ముందుకు వస్తే సాక్ష్యాలతో సహా వారి ప్రమేయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అవినీతికి పాల్పడిన సీఎంను అరెస్టు చేస్తే బ్లాక్ డే ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత అరెస్టుకు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? కేజ్రీవాల్ గానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులకు గానీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలుగుతారా? నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేసీఆర్ గారిని. నేను అన్ని రకాలుగా ఆ ప్రభుత్వము లిక్కర్ వ్యవహారంలో అవినీతికి పాల్పడింది, 100 కోట్లు చేతులు మారింది, నేను నిరూపిస్తాను, అది తప్పని కేసీఆర్ గారు నిరూపిస్తారా? బయటికి రావాల్సిందే కోరుతా ఉన్నాను. శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు దేశానికి అంకితం చేశానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఆయన ప్రజలకు సందేశాన్ని పంపారు. ఈ సందేశాన్ని వినిపించిన ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ జైల్లో ఉన్నా బయట ఉన్నా దేశానికి సేవ చేస్తానని చెప్పినట్టు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వస్తే మహిళలకు 1000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పామని తన సందేశంలో పేర్కొన్న కేజ్రీవాల్ అది అందుతుందో లేదోనని ఇప్పుడు తల్లులు, అక్కా చెల్లెళ్లు ఆందోళన చెందుతున్నారని వివరించారు. ఈ విషయంలో తనను విశ్వసించాలన్న కేజ్రీవాల్ త్వరలో వచ్చి ప్రతి హామీని నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. తన కోసం ఆలయాలకు వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాను పోరాడటానికే పుట్టానని తెలిపిన ఢిల్లీ సీఎం భవిష్యత్తులో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. మరోవైపు తన అరెస్ట్, ఈడీ కస్టడీని సవాలు చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు దేశ రాజధానిలో ఆందోళనలు కొనసాగాయి. ఢిల్లీ మంత్రి అతిషి ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యపై మండిపడిన అతిషి కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య హత్యను ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకులను ఒక్కొక్కరినే అరెస్టు చేస్తున్నారని, ఇది నిరంకుశత్వంలోనే సాధ్యమని అతిషి आक्षेपिంచారు. देखिए, आज पूरा देश देख रहा है कि लोकतंत्र की हत्या हो रही है। एक के बाद एक विपक्ष पे हमला हो रहा है। पहले एक सिटिंग चीफ मिनिस्टर हेमंत सोरेन जी को गिरफ्तार किया जाता है, अरविंद केजरीवाल जी को गिरफ्तार किया जाता है। अगर एक एक करके विपक्ष के सारे नेताओं को जेल में डाल देंगे तो चुनाव का मतलब क्या हुआ? ये तो तानाशाही है। तानाशाही में विपक्ष के नेताओं को जेल डाला जाता है, तानाशाही में विपक्ष की पार्टियों के बैंक अकाउंट फ्रीज किए जाते हैं और आज भारत में भी यही हो रहा है।
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్, అసెంబ్లీ బూత్ స్థాయిల్లో 3 అంచెల వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించిన తెలంగాణ పీసీసీ వచ్చే నెలలో హైదరాబాద్ శివార్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో నిర్వహించే ఈ సభకు కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పలువురు ఏఐసీసీ కీలక నేతలు హాజరవుతారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ఏఐసీసీ విడుదల చేసిన గ్యారంటీలను తుక్కుగూడ సభలో ఖర్గే తెలుగులో విడుదల చేస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహించే ఈ సభ నుంచే కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మరో 3 అభ్యర్థులను భారాస ప్రకటించింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ యాదవ్ను బరిలోకి దింపాలని భారాస అధినేత కేసీఆర్ నిర్ణయించారు. భారాస శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయాలు సేకరించిన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. తెలంగాణలో 17 స్థానాలు ఉండగా భారాస ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ స్థానంలో జనసేన తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గం నేతలతో ఇవాళ సమావేశమైన పవన్ అక్కడ పార్టీ ఇన్ఛార్జి గిడ్డి సత్యనారాయణకు ఎన్నికల నియమావళి పత్రాలు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి నామినేషన్లు వేయడానికి ఇబ్బందులు పెట్టినప్పటికీ జనసేన అభ్యర్థులు ధైర్యంగా పోటీ చేసి గెలిచారని పవన్ ప్రశంసించారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు తగ్గట్లు అప్పట్లో తెలుగుదేశం వారితో కలిసి వెళ్లారని, ఆనాటి స్ఫూర్తిని అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని సూచించారు. వచ్చే ఎన్నికలు ఏపీ దశ దిశను నిర్దేశించనున్నందున జనసేనకు ప్రతి స్థానం కీలకమేనని, అందరూ కష్టపడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని పవన్ కోరారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేయకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పెన్షన్, రేషన్ పంపిణీలో వాలంటీర్ల పాత్ర ఏమీ లేదన్న ఆయన ఆ ప్రక్రియ నుంచి వారిని దూరంగా పెట్టాలని సీఈఓకు లేఖ రాశారు. అప్పుడే వాలంటీర్లకు ఓటర్లతో నేరుగా ఉన్న సంబంధాలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని కోరారు. బ్యాంకు ఖాతాలు లేనివారు గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకునేలా అవకాశం కల్పించాలని సీఈఓకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చేయకూడదనే నిబంధనల్ని బేఖాతరు చేస్తూ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. పెద్ద మసీదులో ముస్లిం పెద్దలతో రాజకీయ సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముస్లింల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని, మరోసారి అండగా నిలవాలని కోరటం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. అటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా లెక్క చేయకుండా ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా స్లాబ్ నిర్మాణ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శంషీర్ అలీబేగ్, కౌన్సిలర్ సలీం పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ కిరణ్ ఫిర్యాదుతో వైకాపా నేతలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా తెలుగుదేశం నేతలపై పోలీసులు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన ఆయన ఈసీ మార్గదర్శకాలకు భిన్నంగా ఖాకీలు వ్యవహరిస్తున్నారని సీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగుదేశం సానుభూతి పరులపై సస్పెక్ట్ షీటు తెరిచి పోలింగ్ రోజు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతామని బెదిరిస్తున్నారని సీఈఓకు వివరించారు. వైకాపాకి చెందిన వారిపై ఇప్పటికే రౌడీ షీట్లను ఎత్తివేశారని సీఈఓను కలిసిన తర్వాత కేశవ్ వివరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలో వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్కు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల కోసం 45 రోజులు దీక్షలు చేస్తే ఏనాడు పలకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకోని వారికి ఓటు ఎందుకు వెయ్యాలని నిలదీశారు. గ్రామస్తులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే పొన్నాడ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యేను అడ్డుకుంటే తొక్క తీస్తామని మహిళలపై దురుసుగా ప్రవర్తించారు. గ్రామస్తులు, ఎమ్మెల్యే అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
రెవెన్యూ అధికారులు తమ భూమిని మరొకరి పేరుకు మార్చారని లేఖ రాసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చోటు చేసుకుంది. కొత్త మాధవరంకు చెందిన సుబ్బారావు ఒంటిమిట్ట చెరువు పక్కన రైలు కింద పడి చనిపోగా ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. 3 ఎకరాల పొలం అమ్ముదామని చూస్తే ఆ భూమి శ్రావణి అనే పేరున ఉన్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పారని సుబ్బారావు ఆ లేఖలో తెలిపారు. అధికారుల మోసంతో భూమి అమ్మలేమని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 150 మందికి పైగా చనిపోయినట్టు రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో ముష్కరులు జరిపిన ఈ దాడిలో 100 మందికి పైనే గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ దాడులకు బాధ్యత వహిస్తూ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ప్రకటన చేయగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 4 ఉగ్రవాదులను పట్టుకున్నారు. మరో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది. 6,000 మంది సామర్థ్యం కలిగిన క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లోకి చొరబడిన ముష్కరులు కొంతమందిపై పాయింట్ బ్లాక్ రేంజ్లో గురిపెట్టి కాల్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తర్వాత అక్కడ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా కొన్ని గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అటు ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నెల క్రితమే తాము హెచ్చరించినప్పటికీ రష్యా పెడచెవిన పెట్టిందని అమెరికా ఆరోపించింది. అటు మాస్కో దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలకు భారత్ అండగా ఉంటుందన్నారు. ఈ ఉగ్రదాడి పిరికిపంద చర్యగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అభివర్ణించింది. భారత ప్రభుత్వ ఆర్థిక సాయంతో భూటాన్లో నిర్మించిన మదర్ అండ్ చిల్డ్రన్ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కలిసి అత్యాధునిక 150 పడకల ఆసుపత్రిని ప్రారంభించినట్లు మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజధాని థింపూలో నిర్మించిన ఈ ఆసుపత్రి భారత్ భూటాన్ పరస్పర సహకార అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం భూటాన్ పర్యటన ముగించుకుని భారత్ వచ్చారు. భూటాన్ రాజు జిగ్మేకేశ్వర్ నామ్గేల్ వాంగ్చుక్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మోదీకి వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో భూటాన్ 13వ 5 ఏళ్ల ప్రణాళిక కోసం మోదీ 1000 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోయారు. పీడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంపై భద్రతా బలగాలు గాలింపు చేపట్టగా నక్సల్స్ వారిపై కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించగా చాలాసేపు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో 3 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లు గాయపడ్డారని అధికారులు వివరించారు. తరువాత ఘటనా స్థలంలో గాలించగా మందుగుండు సామాగ్రి దొరికినట్టు తెలిపారు. పన్ను వసూలులో భాగంగా అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జైల్ భుయాన్ అన్నారు. అయితే బాధితులకు కూడా చట్టపరంగా వెసులుబాట్లు ఉంటాయని గుర్తుంచుకోవాలని సూచించారు. చట్టం ఆయుధం వంటిదని దాన్ని పన్ను వసూళ్లలో మాత్రమే వినియోగించాలని సూచించారు. హైదరాబాద్లో జరిగిన నేషనల్ ట్యాక్స్ సమావేశానికి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదేతో కలిసి జస్టిస్ భుయాన్ హాజరయ్యారు. రెవెన్యూ చట్టంలో ఉన్న సెక్షన్లను వివరించిన జస్టిస్ అరాదే పూల నుంచి తేనెటీగలు మకరందాన్ని ఎలా సేకరిస్తాయో అదే విధంగా ప్రజల నుంచి పన్ను వసూలు చేయాలని సూచించారు.